హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి నవోదయ విద్యాలయ సమితి నుండి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అనమాట. ఓకేనా, హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ నుండి అండ్ ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ నుండి ఇది మనకు వర్క్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఉత్తరప్రదేశ్ నుండి నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. ఇది ఒక చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే శాలరీస్ అనేవి చాలా హైక్స్లో ఉన్నాయి. సో అంతేకాకుండా దానికి తోడు క్వాలిఫికేషన్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చాలా పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఓకేనా, కాకపోతే చాలా హెవీ పోస్టులు, వాటికి శాలరీలు కూడా 80,000 70,000లో ఉన్నాయి. సో అందుకని వాటికి ఎక్స్పీరియన్స్ అడిగాడు. సో పీజీటీ టీచర్ పోస్టులు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒక పోస్ట్ ఉంది, సో కంప్యూటర్ ఆపరేటర్ అనేసి, అది గ్రూప్ సి కింద భర్తీ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. సో అందుకోసమని ఈ నోటిఫికేషన్లో, కానీ వీలైనంత వరకు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో, చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ అనేది పబ్లిక్ సెక్టర్లో అయినా పర్లేదు, గవర్నమెంట్ సెక్టర్లో అయినా పర్లేదు. సో దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఏమున్నా పర్లే. సో అందుకని నేను డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. సో ఎవరైనా చదువుకునే ఓపుకుండి చదువుకొని అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేయండి. ఎందుకంటే శాలరీస్ ఏం తక్కువ ఏం కాదు, చాలా హెవీగా ఉన్నాయి. సో కొంచెం కానీ మీరు కష్టపడగలిగితే ఖచ్చితంగా మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఖచ్చితంగా మీరు జాబ్ అనేది సంపాదించగలుగుతారు. సో మంచి శాలరీతో మీ జీవితాన్ని నిలబెట్టుకోగలరు. ఓకేనా, అయితే ఇక్కడ ప్రిన్సిపల్ గ్రూప్ ఏ పోస్టులు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్కి 12, ఓబీసీకి 7, ఎస్సీకి 4, ఎస్టీకి 2, టోటల్గా 25 పోస్టులు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అసిస్టెంట్ కమిషనర్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్టుల వారికి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కాకుండా మనకి ఇక్కడ నుండి చూసుకుందాం. చూడండి, పోస్ట్ కోడ్ చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ పోస్ట్ కోడ్ నెంబర్ 1 ఇది. సో మనకి దీనికి శాలరీ 78,000 నుండి 2 లక్షల వరకు ఉంది. చూసారు కదా ఇక్కడ. సో ఇక్కడ మీరు 18 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేయొచ్చు. దీనికి వచ్చేసి మీకు మాస్టర్ డిగ్రీ ఉండాలి, మీకు 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దాంతోపాటు బీఈడి కూడా మీరు చేసి ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏంటంటే మీరు హోల్డింగ్ ఎనాగులస్ పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్లో, అంటే ప్రిన్సిపల్ స్టేజ్లో మీరు ఏదైనా సరే అందులో సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేసిన వల్ల అయి ఉండాలి. ఒకవేళ లేదా వైస్ ప్రిన్సిపల్గా లేదా అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో చేసిన వాళ్ళైనా దీనికి అప్లై చేయొచ్చు. దీనికి శాలరీ అనేది 56,000 వరకు ఉండాలన్నమాట. ఓకేనా, అంతేకాకుండా లేదా పీజీటీ లేదా లెక్చరర్ కేటగిరీలో మీరు వర్క్ చేసిన వాళ్ళైనా పర్లేదు. సో ఆ లెవెల్లో చేసి, అంటే లెవెల్ 8లో 47,000 నుండి 1,50,000 వరకు మనకి శాలరీ ఉన్న రేంజ్ జాబ్ మీరు చేసిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎవరైతే 15 years కంబైన్డ్ రెగ్యులర్ సర్వీస్ పీజీటీలో ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి అవకాశం ఇచ్చారు. అయితే డిజైరబుల్ ఏంటంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో హౌస్ మాస్టర్ ఆఫ్ ఫుల్లీ రెసిడెంటల్ స్కూల్స్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే పర్లేదు. లేదా ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఫుల్లీ రెసిడెంటల్ సిబిఎస్ఈ లేదా అఫిలియేటెడ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయిన స్కూల్లో ఉన్నా పర్లేదు. సో అంతేకాకుండా ఇంగ్లీష్, హిందీలో, రీజనల్ లాంగ్వేజ్లో మంచి పట్టు ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ అనేది కంప్యూటర్ పైన ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా అన్నిటికీ గ్రాడ్యుయేట్ డిగ్రీ అలా చాలా వాటికి ఇచ్చాడు. సో అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటే పోతే చాలా టైం పట్టుద్ది. సో అసిస్టెంట్ ఒకటి ఉంది పోస్ట్, ఇవి మనకి చూసుకున్నట్టయితే 35,000 నుండి శాలరీ. 18 to 30 years బిలో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. డిగ్రీ పాస్ అయితే చాలు, కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉండాలి. 3 yearsలో అంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేనికి? అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్కి సంబంధించి మీరు 3 years ఎక్స్పీరియన్స్ అందులో వర్క్ చేసినట్టు ఉండాలి. సో ఒకవేళ అలా ఉంటే ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్. సో కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి మనకి 25,000 నుండి 81,000 వరకు శాలరీ ఉంటుంది. సో చాలా మంచి అవకాశం ఇది. డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీరు స్కిల్ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ విత్ 1 year కంప్యూటర్ డిప్లొమా ఉంటే చాలు. 1 year డిప్లొమా మీరు సంపాదించగలిగితే, మీకు సత్తా ఉంటే సంపాదించుకోవచ్చు. సో అంతేకాకుండా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని సాఫ్ట్వేర్స్ ప్యాకేజెస్ మీద మీకు చిన్న అవగాహన ఉంటే చాలు. ఓకేనా, సో ఇదనమాట ఇలా ఇచ్చాడు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి చూడండి, బయాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ. సో ఇవి ఉన్నాయి. అంతేకాకుండా హిందీ, హిస్టరీ, మ్యాథ్స్, ఫిజిక్స్, ఐటీ, ఇవన్నీ పోస్ట్ కోడ్లు అనమాట. సో వీటికి వచ్చేసి మనకి ఏంటంటే 40 years మించకూడదు. 47,000 నుండి 1,50,000 వరకు శాలరీ ఉంటుంది. సో 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లేదా మాస్టర్ డిగ్రీ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా మాస్టర్ డిగ్రీకి సంబంధించి అందులో ఏమేమి చేయాలనేది క్లియర్గా ఇచ్చాడు. సో అది చదువుకొని మీరు అప్లై చేద్దామంటే చేయండి. సో మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడి కూడా డిజైరబుల్గా ఉండాలి.
సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి టీజీ రికగ్నైజ్డ్ అయిన ఇన్స్టిట్యూట్ నుండి ఉండాలి, వర్కింగ్ ఇన్ రెసిడెంటల్ స్కూల్లో చేసినట్టు ఉండాలి, కంప్యూటర్ అప్లికేషన్స్పై అవగాహన ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా గవర్నమెంట్ విధంగానే ఇవ్వడం జరిగింది. సో అది ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీకు రిటర్న్ టెస్ట్ పెడతారు. సో రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి 42 సిటీస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ద సెంటర్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిన్సిపల్ అండ్ అసిస్టెంట్ కమిషనర్కి మాత్రం, ఈ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి మాత్రం ఢిల్లీ ఎన్సీఆర్లో మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మిగతా పోస్టులు అన్నింటికి కూడా ఇటువైపు తెలంగాణలో అయితే హైదరాబాదు, ఇటు సైడ్ ఏపీలో అయితే విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓకేనా. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయండి. సో దీనికి సబ్జెక్ట్ ఏంటంటే మీరు ఎగ్జామ్కి రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. సో అది పోస్ట్కి తగ్గట్టుగా మనకు టెస్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది మీరు నోటిఫికేషన్లో ఫుల్ చదవండి, ఎందుకంటే చాలా పెద్దది ఇచ్చాడు. ఇదంతా చదువుకుంటూ పోతే చాలా టైం వేస్ట్ అవుద్ది. సో ఒకసారి మీరు అది చూసుకోండి, ఓకేనా. అండ్ అంతేకాకుండా మనకి చాలామంది ఈ విధంగా అప్లై చేయాలని కన్ఫ్యూజ్ అవుతారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, క్లియర్ అండ్ కట్గా ఇచ్చాడు. కాకపోతే మీరు ఏ జాబ్కి అప్లై చేసినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ ఈమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్ అనేది చాలా కేర్ఫుల్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫీజు మాత్రం చాలా ఎక్కువ ఇచ్చాడు. సో ప్రతి పోస్టులకి కూడా అసిస్టెంట్కి 800, కంప్యూటర్ ఆపరేటర్ కూడా 800 అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఒకసారి చూసుకోండి. దీనికి అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 15th జనవరి నుండి స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి 14th ఫిబ్రవరి. అంతేకాకుండా డిపాజిట్స్కి సంబంధించి అంటే ఫీజు క్లోజ్ అనేది 15th ఫిబ్రవరితో లాస్ట్. సో అడ్మిట్ కార్డ్స్ అనేవి మార్చి నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు గట్టిగా కానీ ట్రై చేయగలిగితే ఈ 2018లో మంచి శాలరీతో ఈ ఉద్యోగంలో ఉంటారు. ఇంతేకాసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో రావడం జరుగుద్ది.